హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అని అపూర్వ చిన్న క్లూ ద్వారా తెలుసుకుంటుంది. మీరా రూమ్లో ఉన్న పావురాల రెక్కల్ని చూసి ఖచ్చితంగా ఇదంతా నాటకమే, కావాలని కృష్ణప్రసాద్ మీరా కల్లోకి వచ్చినట్టు మీరాని మాయ చేశాడు అని తెలుసుకొని, కేపీ ఒకవేళ నువ్వు బ్రతికుంటే నిన్ను చంపేస్తా, నువ్వు నిజంగా పోతే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా అని ఆలోచనలో పడుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి శారద ఇంటికి రీచ్ అవుతారు. భూమితో శారద, అమ్మ ఇవాళ ఆయన కడుపు నిండా టిఫిన్ చేస్తుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది, కానీ గగన్ కూడా అదే హోటల్కి రావడమే కాస్త భయం వేసింది అని అంటారు. అత్తయ్య, ఏదో ఒకలా మిమ్మల్ని బావ నుండి తప్పించాను కదా, మీరింకేమీ కంగారు పడకండి, బావొస్తే మీరు ఏం చెప్తారంటే అని ఇంకలా భూమి శారదకి ప్లాన్ చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి ఇంకలా శారద భూమి ఇద్దరు పాపం హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. హే, వాట్ నాన్ సెన్స్ ఈస్ దిస్? ఎందుకు ఎందుకు నా రూమ్ డోర్కి లాక్ చేశావు అని అడుగుతాడు గగన్. ఏంటి బావా, నేనెందుకు లాక్ చేస్తాను అని అంటుంది భూమి. అబద్ధాలు ఆడద్దు, నువ్వే డోర్ బయట నుండి లాక్ చేసావని అక్కడ ఉన్నతను నాకు చెప్పాడు అని అంటాడు గగన్. ఏంటి బావా, ఎవరు పడితే వాళ్ళు చెప్తే నువ్వు నమ్మేస్తావా ఏంటి? నీకంటూ కొంచెమైనా తెలివితేటలు ఉండాలి కదా, నేను నీ భార్యను బావా, నేను అలా చేస్తానా అని అంటుంది. హే, ఇంకోసారి అలా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు బాగా బుకాయించడం నేర్చుకున్నావు, అయినా నీతో నాకు మాటలేంటి, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. కానీ వీళ్ళు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. అది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకుంటాను. తను కాకుండా అమ్మని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి ఇదేదో పెద్ద విషయమే అయ్యుంటుందని ఇంకలా గగన్ ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శారద కృష్ణప్రసాద్ని కలవడానికి రెగ్యులర్ చెకప్స్ ఉండడంతో కృష్ణప్రసాద్ దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ హ్యాపీగా హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటే నక్షత్ర, ఒరే చెర్రీ, నన్ను ఎంతలా టార్చర్ పెడతావు కదా, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని చెర్రీ రూమ్ ముందు ఆయిల్ వేస్తుంది. ఇప్పుడు వాడు వస్తాడు, పడిపోతాడు, కాళ్ళు నడుము విరక్కొట్టుకుంటాడు, నాకు కావాల్సింది అదే కదా అని ఇంకా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది నక్షత్ర. ఏంటి ఈ చెర్రీగాడు ఎంత టైం అయినా రావటం లేదు అని ఇంకలా నక్షత్ర దగ్గరికి వెళ్ళేసరికి చెర్రీ నక్షత్ర చేయి పట్టుకొని దగ్గరికి లాగుతాడు. ఒక్కసారిగా నక్షత్ర ఆ ఆయిల్పై కాలు వేసి గడా గడా అని చెప్పి మెట్లపై నుండి దొర్లుకుంటూ వచ్చి కింద పడిపోతుంది. ఒక్కసారిగా గట్టిగా నక్షత్ర అరిచేసరికి అపూర్వ గోరింటాకు అక్కడికి వచ్చేస్తారు. బేబీ ఏమైంది బేబీ, ఏమైంది బేబీ అని అడుగుతుంది అపూర్వ. మమ్మీ మమ్మీ చెర్రీగాడు అని ఏడుస్తూ ఉంటుంది పాపం నక్షత్ర. ఏంటి, నేనేం చేశాను? ఏదో నువ్వు నా భార్యవి కదా అని నేను చేయి పట్టుకున్నాను, అయితే అలానేనా? నువ్వు ఆయిల్పై జారి పడిపోయావంటే దానికి కారణం నువ్వు బేబీ, నేను కాదు. అత్తయ్య, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, లేకపోతే శాశ్వతంగా తన నడుము విరిగిపోతుంది అని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇంకలా హుటాహుటిన నక్షత్రని హాస్పిటల్కి తీసుకువస్తారు అపూర్వ నక్షత్రాన్ని చూపిస్తూ డాక్టర్తో, డాక్టర్, మా మా బేబీ మెట్లపై నుండి జారి పడిపోయింది, తన్ని మీరే ఎలా అయినా కాపాడాలి డాక్టర్ అని అంటుంది. డోంట్ వరీ అమ్మా, మేము చూసుకుంటామని చెప్పి ఇంకలా డాక్టర్స్ అయితే నక్షత్రాన్ని లోపలికి తీసుకువెళ్తారు. అదే టైంకి కృష్ణప్రసాద్ శారద రెగ్యులర్ చెకప్ని కంటిన్యూ చేసి ఫినిష్ చేసి బయట వచ్చి వార్డులో కూర్చుంటారు. ఇంకలా కూర్చునేసరికి కృష్ణప్రసాద్ అపూర్వకి కనిపిస్తారు. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. కేపీ అని అనేలోపు వెంటనే పరుగున అక్కడి నుండి తప్పించుకుంటాడనమాట కృష్ణప్రసాద్. సరదా, నన్ను అపూర్వ చూసేసింది శారదా, ఒకవేళ అపూర్వ చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి పాపం చాలా
టెన్షన్ పడుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్. వెంటనే భూమి, మావయ్య మీరు మీరు ఇక్కడికి వచ్చి దాక్కోండి మావయ్య, నేను మిమ్మల్ని ఎలా అయినా కాపాడతానని ఇంకా ఎప్పుడైతే శారదకి ఎలాంటి థాట్ ఇస్తుందో అలాగే ఒక స్ట్రెచ్చర్ రెడీ చేసి ఆ స్ట్రెచ్చర్పై కృష్ణప్రసాద్ని పడుకోబెట్టి డాక్టర్లా మాస్క్ వేసుకొని భూమి అలా ఇంకా కృష్ణప్రసాద్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గగన్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. అమ్మ ఇక్కడికే వచ్చింది, నాకు తెలుసు, నేను ట్రేస్ చేశాను. కానీ అమ్మ ఎందుకు ఇక్కడికి వచ్చింది? భూమి అమ్మ కలిసి ఏం చేస్తున్నారు? అమ్మకి ఏదైనా హెల్త్ ఇష్యూసా? అందుకే తను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అని చెప్పిందా? ఒకవేళ హెల్త్ ఇష్యూస్ అయితే అమ్మకి ఏం కాకుండా నేను కదా చూసుకోవాల్సింది, అమ్మ నాకు కాకుండా ఆ భూమికి ఎందుకు చెప్పింది అని ఇంకా వెంటనే గగన్ అయితే శారదని హాస్పిటల్లో వెతుకుతూ ఉంటారు. ఇంకా అలా గగన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అపూర్వకి దొరకకూడదని చెప్పి స్ట్రెచ్చర్ పైనుండి లేచి పరిగెడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ ఎదురుగా చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. వెనక్కి తిరిగి చూసేసరికి అపూర్వ ఉంటుంది. అపూర్వం చూసి షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. ముందు గగన్, వెనకాల అపూర్వ. అలా ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయి పాపం తను బ్రతికే ఉన్నాను అనే ఒక అతిపెద్ద నిజాన్ని అలా ఇంకా ఓపెన్ అయిపోయేలా చేసేస్తారు కృష్ణప్రసాద్. ఇంకా గగన్ అలా ముందుకి వస్తాడు. కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ, కేపీ అంటే నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట. బ్రతికే ఉండి కూడా చనిపోయినట్టు నటించి ఏం నాటకం ఆడావు కేపీ, అర్థమైందిలే. నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే జైల్లో చిప్పకూడు తినాలి కదా, అందుకే చనిపోయినట్టు నటించావా అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఇంకొక్క మాట నా గురించి చెడుగా మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా నువ్వే కదా నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం. ఈ స్థితిని, ఈ దౌర్భాగ్యపు దుస్థితిని నాకు పట్టించింది నువ్వే కదా అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు. శారద గగన్ దగ్గరికి వస్తుంది. అమ్మా, ఈయన బ్రతికే ఉన్నారా అని అంటారు. అవును నాన్న, ఆయన బ్రతికే ఉన్నాడనే నిజం నాకు కూడా తెలుసు నాన్న, కానీ నీతో చెప్పలేదు. అందుకే ఆ రోజు నువ్వు నన్ను అడ్డుపడుతున్నా నేను నిన్ను ఆపలేదు నాన్న అని అంటారు శారద. అయితే ఇతను ఉండాల్సింది ఇక్కడ కాదు అని అంటారు కృష్ణప్రసాద్ గురించి గగన్. ఇంకా అపూర్వ, అవునవును, ఇతను ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లోనే ఉండాలి. ఇప్పుడే ఎస్పీ సూర్యకి కాల్ చేస్తానని చెప్పి ఇంకా వెంటనే అపూర్వ ఎస్పీ సూర్యకి కాల్ చేస్తుంది. పాపం కృష్ణప్రసాద్ పరుగున తప్పించుకోవాలి అని అనుకుంటాడు. గగన్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? మీరు నిజాయితీ పరులు అంటున్నారు కదా, శోభాచంద్ర గారిని మీరు చంపలేదు అని శపథం చేసి మరీ చెప్తున్నారు కదా, అలాంటప్పుడు మీరు ఎందుకని తప్పించుకుంటున్నారు? మీ నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటికి రండి కృష్ణప్రసాద్ గారు, అంతేకాని ఇలా తప్పించుకొని తిరిగితే మీ నిజాయితీ బయట పడుతుందా చెప్పండి అని అంటాడు గగన్. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్కి పౌరుషం వస్తుంది. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. నేను ఇలా దాక్కొని తిరిగితే నా నిజాయితీ ఎప్పటికీ తెలీదు, ముఖ్యంగా నీకు తెలీదు. చిన్నప్పటి నుండి నీకు నేను ఏమీ చేయలేకపోయాను, కనీసం ఒక నాన్నగా మంచి పేరు తెచ్చుకోలేకపోయాను, కనీసం నిర్దోషిగా అయినా పేరు తెచ్చుకుంటాను. అపూర్వ, ఫోన్ చెయ్యి, ఎస్పీ సూర్యకే ఫోన్ చెయ్యి అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి, ఈ కేపీ గాడిని దొరికిన చోట దొరికినట్టు చంపేద్దాం అనుకుంటే ఈ గగన్ గాడు వచ్చాడు, లేకపోతే ఇప్పుడు వీడి బాడీ డిస్పాచ్ అయ్యేది అని చెప్పి ఇంకా కొల్లుకుంటూ ఉంటుందన్నమాట అపూర్వ. ఎస్పీ సూర్యకి ఫోన్ చేస్తారు. ఎస్పీ సూర్య హాస్పిటల్కి వస్తాడు. కేపీ బ్రతికే ఉన్నాడా అని అలా చూస్తూ ఉంటారు. అవును ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇతన్ని జైల్లో పెడతారేమోనని దాచిపెట్టాడు పాపం అని అంటారు. చట్టం ముందు ఎవ్వరు తప్పించుకోలేరు, ముఖ్యంగా దోషులు. రా కేపీ అని సూర్య కేపీని తీసుకువెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని అంటాడు గగన్. ఒక్కసారిగా ఎస్పీ సూర్య ఆగిపోతాడు. ఏంటి అని అంటారు. ఆయన ప్రాణాలని చావు అంచుల వరకు తీసుకువెళ్ళి చావుని జయించి బ్రతికిన మనిషి. అలాంటి అతనికి మీరు ఏమాత్రం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని
నేను అనుకోవాలి అని అంటాడు గగన్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావ బావ మొదటిసారి మావయ్య వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అని మురిసిపోతూ ఉంటుంది భూమి. అంటే ఏంటి, ఇప్పుడు నేను నీకు సంజాయిషి ఇవ్వాలా? లేదు బాబు, ఈయన పుణ్యాత్ముడు, పుణ్యాలే చేశాడు కాబట్టి ఈయన్ని నేను చక్కగా చూసుకుంటానని నీకు బాండ్ రాసివ్వాలా అని అడుగుతాడు ఎస్పీ సూర్య. చూడండి, దోషి నిర్దోషి కంటే ముందు ఆయన ఒక మనిషి. మనుషుల్ని ప్రాణాలు తీసే వాళ్ళని ఎదురుగా పెట్టుకొని కూడా సాక్ష్యాల కోసం వెంపర్లాడే మీలాంటి పోలీస్ సంరక్షణలో ఆయన ఉంటే మళ్ళీ ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని మీరు గ్యారంటీ ఇస్తారా అని అడుగుతాడు గగన్. నేను ఎస్పీని, నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావా అని అడుగుతారు. రూల్ ప్రకారం పోలీస్ ఎప్పుడూ కామన్ పీపుల్కి ఆన్సరబులే, అందుకే అడుగుతున్నాను. చూడండి, ముఖ్యంగా మీ స్టేషన్లో ఈయన ఉండడం సేఫ్ కాదు కాబట్టి ఇప్పుడే నేను డీజీపీకి కాల్ చేస్తాను. ఆయన్ని చెర్లపల్లి జైలుకి తరలించమని చెప్తాను. నీలాంటి వాడి దగ్గర ఆయన ఉంటే మా అమ్మపై అటాక్ చేసినప్పుడు కాపాడుకోలేకపోయాను. అప్పుడు మా అమ్మకి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఆ రౌడీని కూడా మీరేమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా ఇంకొక ప్రాణాన్ని నేను పోనివ్వను. కాబట్టి మీకు ఫోన్ వస్తుంది చూసుకోండి అని అంటాడు గగన్. వెంటనే డీజీపీ కాల్ చేస్తారు ఎస్పీకి. హలో సార్ అని అంటాడు ఎస్పీ సూర్య. చూడు సూర్య, నీ స్టేషన్లో ఉండడం కృష్ణప్రసాద్కి ప్రాణానికి థ్రెట్ ఉందని నాకు ఇప్పుడే గగన్ కంప్లైంట్ ఇచ్చాడు, మెసేజ్ చేశాడు. కాబట్టి మేము అతను మంచి ఫ్రెండ్స్ అయ్యా. ఇప్పుడు చెప్తున్నాను, అతన్ని వెంటనే చెర్లపల్లి మెయిన్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయి అని అంటారు. సూర్య ఇప్పుడు తప్పించుకున్నాడు, కానీ తరువాత నా చేతిలో అయిపోతాడు అని ఎస్పీ సూర్య మనసులో అనుకుంటాడు. న్యాయం వైపు మీరు ఉంటానని బాగా మాట్లాడతారు కాబట్టి ఆయన న్యాయమో అన్యాయమో మీరే తెలుసుకుంటారులే అని చెప్పి ఇంకా గగన్ హ్యాపీగా కృష్ణప్రసాద్ని డీజీపీకి అప్పచెప్తారు. ఒక్కసారిగా వెళ్లే ముందు కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటాడు. గగన్కి ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న స్పర్శ తాకగానే పాపం లోపల నుండి ఎమోషన్ వస్తుంది. చాలా అంటే చాలా ప్రేమగా అనిపిస్తుంది. కానీ ఆ ప్రేమని కంట్రోల్ చేసుకుంటూ ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతాడు గగన్. ఇంకలా థ్యాంక్ యూరా, నా ప్రాణాల్ని కాపాడుకుంటున్నావు, ఎంతైనా మనది రక్త సంబంధం కదా అని పాపం గగన్ తలపై చేయి వేసి నిమిరి అక్కడి నుండి చెర్లపల్లి జైలుకి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. అపూర్వ చెర్లపల్లి జైలు అంటే చాలా పెద్ద జైలు కాబట్టి అక్కడ నా ఇన్ఫ్లుయెన్స్ పనికిరాదు. వీడేమో డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ గాడికి ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువ అవుతుంది. నేను వాడిని జైల్లో ఫినిష్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, కోర్టులోనే చూసుకోవాలి. ఆ సాక్ష్యం దొరకకుండా చేసేయాలి అని ఆలోచనలో పడతారు అపూర్వ. ఇంకలా గగన్, శారద, భూమి ఇంటికి రీచ్ అవుతారు. శారద పాపం గగన్ వైపు చూస్తూ, నాన్న గగన్, మేం మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడావు. నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు. ఆయన ప్రాణాల్ని మళ్ళీ కాపాడావు. థ్యాంక్ యూరా అని అంటారు. అమ్మా ప్లీజ్ ఈ విషయాల్లో నన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకండి. భూమి, మీ మావయ్య అంటే నీకు ప్రాణం. మీ మావయ్య మంచోడని చెప్తూ ఉంటావు కదా, నీకు నిజంగా మంచితనం ఉంటే సాక్ష్యాలు సంపాదించు అని అంటారు. బావా ఖచ్చితంగా బావా, ఖచ్చితంగా సంపాదిస్తానని చెప్పి భూమి పాపం కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఇది ఇలా ఉండగా మీరా, చెర్రీ అందరూ కలిసి సెంట్రల్ జైలుకి వెళ్తారు. కృష్ణప్రసాద్ని చూస్తారు. ఏవండి అని పాపం కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మీరా. ఏవండి, మీరు బ్రతికే ఉన్నారా? బ్రతికే ఉన్నారా? ఆ రోజు చెర్రీతో పిండం పెట్టి చెప్పుకోవడమే మంచిదైందండి. మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. నిజంగా దేవుడికి 100,000,000 నమస్కారాలు పెట్టిన తప్పు లేదండి అని పాపం మీరా ఏడుస్తూ ఉంటుంది. మీరా బాధపడద్దు మీరా, నాకు తెలుసు నేను చనిపోయాననుకొని నువ్వు ఎంతలా నరక యాతనని అనుభవించావో నాకు తెలుసు మీరా. నువ్వేమీ ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు అని పాపం ఓదారుస్తూ ఉంటారు మీరాని. కృష్ణప్రసాద్ ఇంకా చెర్రీ కన్నీళ్ళు తుడుచుకొని భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి, నాన్న ఎలాంటి తప్పు చేయలేదని మనమే నిరూపించాలి భూమి అని అంటారు. ఖచ్చితంగా చెర్రీ, కానీ ఇదంతా మనకి
ఆ కెమెరాతోనే సాధ్యం. ఆ కెమెరా ఉంటేనే మనకి అన్ని పనులు జరుగుతాయి అని ఇంకా భూమి చెప్పడంతో, కానీ ఆ కెమెరా షాప్ అతను రావట్లేదంటున్నావు కదా భూమి అని అంటాడు. చెర్రీ, మనం తీసుకొద్దాం చెర్రీ అని ఇంకా భూమి చెర్రీ ఇద్దరు కలిసి ఆ షాప్కి వెళ్ళి మిడ్ నైట్న వెళ్ళి ఎవ్వరూ లేని టైంలో చూసుకొని ఆ షాప్ బ్యాక్ డోర్ తాళాలు పగలకొట్టి ఇంకలా లోపలికి వెళ్ళి కెమెరాని వెతుకుతారు భూమి చెర్రీ. ఇంకా వెంటనే కెమెరా దొరుకుతుంది. దొరకగానే భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెర్రీ, కెమెరా దొరికింది చెర్రీ అని అంటుంది. అమ్మయ్య, ఇకపై మన కష్టాలన్నీ తీరిపోయినట్టే భూమి అని పాపం చెర్రీ భూమి ఇద్దరు కెమెరా దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అని అతిపెద్ద నిజం తెలుసుకున్న గగన్ అండ్ అపూర్వ, గగన్ మళ్ళీ ఇంకా కృష్ణప్రసాద్ని కాపాడడంతో కృష్ణప్రసాద్ నిర్దోషి అని భూమి కెమెరా ద్వారా హ్యాపీగా నిరూపించబోతుంది. కృష్ణప్రసాద్ నిర్దోషిగా విడుదలవ్వబోతున్నారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.